అలాగే టీటీడీ తరపు నుంచి ఎన్నో చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ. ఇవన్నీ కూడా బాగా జరిగేలాగా ఇంకా ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తాము. ఇవన్నీ కూడా టీటీడీ అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ ప్రధాన దేవాలయం ఏదైతే ఉందో ఇక్కడ ఉద్యోగులందరూ కూడా ఎంతో కష్టపడి, ఇది 24/7 జాబు, ఎంతో కష్టపడి భక్తులకి ఇబ్బంది కాకుండా అలాగే దేవుడి పూజలు కార్యక్రమాలు అన్నీ సక్రమంగా జరిగేలాగా ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే మీ అందరి కృషితో అలాగే ఉద్యోగుల కృషితో వాళ్ళ కోఆపరేషన్తో నేను ఈ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టైం టు టైం ఏమన్నా ఉంటే మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇవన్నిటి మీద కరెక్టివ్ స్టెప్స్ తీసుకునేలాగా చూసుకుంటాము. సో టైం టు టైం మీకు ఏమన్నా ఉంటే, ఏమన్నా ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నాయి, భక్తులకు ఇబ్బందులు ఉన్నాయి, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్స్. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ తిరుమలలో పెట్టడమే కాకుండా రాష్ట్రంలో ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో ఆ తరువాత మీరు వెంటనే అపాయింట్ కావడం జరిగింది. విచ్ ఆర్ గోయింగ్ టు బి యువర్ కోర్ ఏరియాస్ వేర్ ద స్ట్రీమ్ లైనింగ్ కెన్ బి ఎక్స్పెక్టెడ్? ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు భక్తుల ఇబ్బందులు అనేవి చాలా ముఖ్యం. భక్తుల ఫెసిలిటీస్, వాళ్ళ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో చాలా హ్యాపీగా ఉండాలి. ఇక్కడికి వచ్చి లైఫ్ లాంగ్ వాళ్ళకి గుర్తుండిపోయేలా ఉండాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఇక్కడ ఏ విధంగా కూడా అంటే ఇక్కడికి వచ్చినప్పుడు టికెట్ బుకింగ్ దగ్గర నుంచి కానీ లేకపోతే ఫుడ్ గురించి కానీ అకామిడేషన్ కానీ ఏదైనా సరే ఇందాక చెప్పాను ఆల్రెడీ. సో అవన్నీ కూడా చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే కంటిన్యూస్ ప్రాసెస్. ఇంతకుముందు అందరూ కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ వాళ్ళు చేశారు, ఇంకా కూడా దాన్ని ఇంప్రూవ్ చేయాల్సింది ఉంది. వాటి మీద ప్రత్యేక దృష్టి డెఫినెట్గా పెడతాము. అలాగే టెంపుల్ కూడా డెవలప్మెంట్, ముఖ్యమంత్రి గారికి కూడా ఒక విజన్ ఉంది టెంపుల్ డెవలప్మెంట్ మీద. ఆ విజన్ ప్రకారం కూడా టెంపుల్ని డెవలప్ చేసి దీన్ని ఒక ప్రపంచంలో ఆల్రెడీ ఒక మంచి పేరున్న అలాగే ప్రసిద్ధి చెందిన ఆలయం, దీన్ని ఇంకా కూడా బాగా చేసి ప్రజలందరి మన్ననలు పొందడానికి ట్రై చేస్తాం. సార్ ఒకటి సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పారు, తిరుమల ఒక వరస్ట్ ప్లేస్గా మారిపోయింది, ఒక వరస్ట్ ప్లేస్గా మారిపోయింది తిరుమల అన్న కామెంట్ కూడా చేశారు. అంటే ఇప్పటి వరకు గత 5 ఏళ్లలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ టీటీడీ అమలు చేస్తున్నటువంటి పథకాలు కానీ దీని మీద రివ్యూ చేసే అవకాశం ఉందా, లేదంటే ఇప్పటి నుంచి భక్తులకు మెరుగైనటువంటి వసతి భక్తులకు సౌకర్యం కల్పించేందుకే ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు టీటీడీకి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా చూస్తాం, ఇది చేయాలి ఇది చేయకూడదని ఏమీ లేదు. ఏదైతే నిధులు ఉన్నాయో సక్రమంగా వినియోగించుకోవాలి. అవన్నీ కూడా దేవుడికి సంబంధించినవి, భక్తులకు సంబంధించినవి, ఇవన్నీ కూడా సక్రమంగా వినియోగించుకోవాలి. ఎక్కడన్నా ఏమన్నా దుర్వినియోగం జరిగి ఉంటే అవి కూడా చూస్తాం. చూడని నేను ఎలా చెప్పగలుగుతాను? అవన్నీ కూడా చూడాలి. ఎక్కడైనా దుర్వినియోగం జరిగితే డెఫినెట్గా అవి కూడా చేయాల్సి వస్తుంది. పాస్ట్ ప్రెజెంట్ అని ఏం లేదు. ఎక్కడైనా సరే ఏ ఉద్యోగంలో అయినా సరే పాస్ట్ చూస్తాము, ఇప్పుడు చేయాల్సినవి చూస్తాము, ఫ్యూచర్లో ఏం చేయాలి అనేది కూడా నిర్ణయిస్తాము. అవన్నీ కూడా చేస్తాం. ఇది చేయాలి అది చేయకూడదని అలాంటిది ఏమీ చెప్పలేదు, అలాంటివి ఏమీ లేవు కూడా. సార్ అన్ని రోజుల్లో భక్తుల దర్శనం 30-40 గంటలు కూడా పట్టే రోజులు ఉన్నాయి. అటువంటి రోజుల్లో భక్తులకు ఈజీగా దర్శనం కావడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? డెఫినెట్గా చెప్పాను కదా, భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కరెక్ట్గా టైంకి వాళ్ళకి అంటే మినిమం టైంలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఇబ్బంది లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటాము. వాటిని స్టడీ చేయాలి. ఇంకా నాకు ఇంకా తెలియదు కాబట్టి చూసి డెఫినెట్గా వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్, ఏదైతే భక్తుల కోసం అవసరమైనవి అన్నీ కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది. మీతో టైం టు టైం మాట్లాడతాం. ఇది ఒకటే ఫస్ట్ కాదు, ఇది లాస్ట్ కాదు. ఫ్యూచర్లో డెఫినెట్గా మాట్లాడదాం. మీరు కూడా మీ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండండి. ఇందాక చెప్పినట్టు దాన్ని బట్టి. పదవీ విరమణ పొందిన వారు చాలా కీలక ఉద్యోగాల్లో కొనసాగుతారు. అలాంటి వారు పదవీ విరమణ పొందిన వారు కీలక పోస్టులో ఉంటే అకౌంటబిలిటీ ఎలా ఉంటుంది? దీనిపైన మీరు ఏమన్నా చర్యలు తీసుకోవాలి? అంటే కొంతమందిని పదవీ విరమణ చేసిన తర్వాత తీసుకోకూడదు అని లేదు. స్పెషల్ ఎక్స్పైరీస్ ఉంటే తీసుకోవచ్చు. బట్ అవన్నీ కూడా చూడాలి, కేస్ టు కేస్ బేసిస్ చూడాలి. ఎవరు ఎంతవరకు ఉపయోగం టీటీడీకి అనేది చూసుకోవాలి. దాన్ని బట్టి చేస్తాము. అంతేగాని వాళ్ళందరూ ఉండకూడదు, వాళ్ళందరూ ఉండాలని అలా కామెంట్ చేయడం కష్టం. ఈ కేస్ టు కేస్ బేసిస్ రివ్యూ చేస్తాము. ఎవరు సర్వీసెస్ టీటీడీకి ఉపయోగపడతాయంటే అలాంటి వాళ్ళని డెఫినెట్గా చూస్తాం, కంటిన్యూ చేస్తాం. సో ట్రాన్స్పరెన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి there have been some concerns, especially with regards to uploading the resolutions passed by
ట్రస్ట్ బోర్డ్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇది సరిగ్గా కావట్లేదని ఒక క్రిటిసిజం ఉంది. డ్యూరింగ్ యువర్ టెన్యూర్ విల్ యూ అష్యూర్ ద పీపుల్, బికాస్ దే ఆట్ టు నో ఏం రెజల్యూషన్స్ తీసుకోబడ్డాయని. దెర్ వాస్ అ ప్రెసిడెన్స్ దట్ ఎవ్రీ రెజల్యూషన్ టేకెన్ యూస్ టు బి అప్లోడెడ్ ఆన్ ద టీటీడీ వెబ్సైట్, బట్ గత కొన్ని సంవత్సరాలుగా జరగడం లేదు. Will you assure the pilgrims that you will ensure transparency with regards to the resolutions passed? నేను ఇందాకే చెప్పాను, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఉంటుందని. ప్రతి లెవెల్లో కూడా అకౌంటబిలిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాము, ట్రాన్స్పరెన్సీ అని చేస్తాము. అంతేగాని ఒక లెవెల్లో ఉంటుంది, ఒక లెవెల్లో ఉండదని కాదు. సో డెఫినెట్గా రిజల్యూషన్స్ ఏం జరుగుతున్నాయి, పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు ఏమిటో అనేది ప్రజలకు కూడా తెలియాలి, అందరికీ తెలియాలి. సో అవన్నీ కూడా అప్లోడ్ చేయడం అనేది మరి ఎందుకు ఆపేరో నాకు తెలియదు. సో డెఫినెట్గా చూసి అవి కూడా ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా చూస్తాం. ప్రక్షాళన అనేది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందని ఆశిస్తారు సార్? డెఫినెట్గా నేను ఒకసారి అన్ని శాఖల్ని రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని అప్పటి నుంచి ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలి అనేది చూస్తాం. గుచ్చి అడగాలి మా ఉద్దేశం ఏం కాదండి, గుచ్చి అడగాలి మా ఉద్దేశం ఏం కాదు. మీరు అడిగినా నాకంత ఇండెప్త్ నాలెడ్జ్ కూడా లేదు. మీరు వారం రోజుల తర్వాత నెల రోజుల తర్వాత గుచ్చి అడిగితే పర్వాలేదు, మీరు ఎంత అడిగినా నేను చెప్పలేదు. ఎందుకంటే సీఎం గారే స్పష్టంగా చెప్పారు, ఎవరు మేము అడగక ముందుగా ఆయనే చెప్పారు ప్రక్షాళన అంటే. అందువల్ల బదిలీలు ఉంటాయా లేదా, ఏముంటే ఏ డిపార్ట్మెంట్ స్టార్ట్ అవుతాయి ఏంటని మా క్వశ్చన్ అంతే, ఇంకేం లేదు. కరెక్టే, నేను వారం రోజుల తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళీ కూర్చుందాం, మాట్లాడదాము. అప్పటిదాకా స్టడీ చేయాలి కదా, వచ్చిన తర్వాత ఫస్ట్ డే ఇది. సో స్టడీ చేసిన తర్వాత ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయి, దాన్ని ఉంచుతారా, ఏమైనా రద్దు చేసే ఆలోచన? నేను ఇందాకే చెప్పాను కదా. సో ఇన్స్టాంట్ రిప్లై అయితే నేను ఇవ్వలేను. అవన్నీ కూడా ఏమి కంప్లైంట్స్ వచ్చాయి, ఏమి ఇబ్బందులు వచ్చాయి, అవన్నీ కూడా స్టడీ చేస్తాను, చేసి తగిన నిర్ణయం తీసుకుంటాను. అదేది అందరితో కన్సల్ట్ చేసి తీసుకునే నిర్ణయం అదే, నేను ఒక్కడిని చేసే నిర్ణయం కాదు కదా. అవి ఏమన్నా ఉన్నా సరే, ఏ నిర్ణయం అయినా సరే అందరితో డిస్కస్ చేసే నిర్ణయం ఉంటుంది. సార్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా గతంలో ఎన్నో విభాగాలకు బాధ్యత నిర్వహించారు. ఇవాళ ప్రపంచంలోని అత్యంత హిందూ ధార్మిక సంస్థ టీటీడీలో కార్యనిర్వహణాధికారిగా బాధ్యత తీసుకున్నారు. దేవుడిని ఏం సంకల్పించుకున్నారు భక్తులకు సంబంధించి టీటీడీ, మీరు ఏం చేయాలనేది నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా. సో శ్రీవారికి సేవలు కరెక్ట్గా అందాలి, భక్తులకి శ్రీవారిని దర్శించుకునే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో లైఫ్ లాంగ్ ఉండాలి అనేది, ఆ రెండు చేయగలిగితే ఇంకా మన పని మనం కరెక్ట్గా చేసినట్టే కదా. మీ గురించి మాకు తెలుసు, మీ వర్క్ ఎప్పుడు మాకు తెలుసు. ఏదైనా మీ మనసులో ఇంకేదైనా మంచి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి చెప్తారేమో. అది మాట్లాడదాం, అవన్నీ కూడా మళ్ళీ మాట్లాడదాం. లడ్డూ ధరలు ఎక్కువ ఉన్నాయని కొద్దిగా భక్తుల నుంచి ఫీడ్బ్యాక్. మీరు చెప్పండి, మీరు మీ ఫీడ్బ్యాక్, మీరు చెప్తున్నది మీరు టెంపరీ నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, దాని మీద డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్కి చర్యలు తీసుకుంటాం. సార్, అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ ఛార్జ్ తీసుకునే ముందే కొంత స్టడీ చేస్తారు సార్. మీరు ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్కి వచ్చే ఎంతో కొంత చేసినారని మేము అనుకుంటున్నాం. సో అంటే తీర్మానాలు మన మిత్రులు చెప్పినట్టు అలా ఉండదండి. ఛార్జ్ తీసుకున్న తర్వాతనే కొన్ని రోజులు స్టడీ చేయడానికి టైం పడుతుంది, దాని తర్వాత చర్యలు తీసుకుంటాం. ఏదైనా దాని ముందే చర్యలు ఎలా తీసుకుంటాము, ముందే స్టడీ చేయడం అంటే నేను వేరే ఉద్యోగంలో ఉంటాను కదా. సో ఓకే, ఒక బ్రాడ్ ఐడియా ఉంటుంది, కానీ నేను స్పెసిఫిక్గా మీకు చెప్పేంత రిప్లై చెప్పేంత ఆథెంటిక్గా చెప్పేంత అంత నాలెడ్జ్ ఇప్పుడు ఉండదు. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో డెఫినెట్గా. సార్, ఆఖరిగా టీటీడీఓ అనేది ఒక ప్రెస్టీజియస్ జాబ్, ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఛాలెంజెస్ అనేవి అన్ని ఉద్యోగాల్లో ఉంటాయి, టీటీడీ లాంటి కీలకమైన ఉద్యోగంలో కూడా ఉంటుంది. ఛాలెంజెస్ ఉండకుండా ఉండవని నేను అనుకోవట్లేదు. ఛాలెంజెస్ లేకపోతే ఒక సీనియర్ అధికారిని పోస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఛాలెంజెస్ ఉంటాయి, ఛాలెంజెస్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఇక్కడ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఛాలెంజెస్ ఉంటాయి. అవన్నీ కూడా టైం టు టైం అందరి సహకారంతో అధిగమిస్తాం. సార్, వన్ ఆఫ్ ద మేజర్ అబ్జర్వేషన్స్ బై సీఎం హిమ్సెల్ఫ్, రష్ మెయింటైన్ చేయలేక ఒక కర్ఫ్యూ వాతావరణం విధించారని ఒక అబ్జర్వేషన్ చేశారు. దట్ వాజ్ వన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై ద చీఫ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్. అండ్ పిలిగ్రిమ్స్లో కూడా ఈ రెస్ట్రిక్షన్స్ అన్డ్యూగా ఉంటూ ఉన్నాయి, టికెట్స్ దొరకడం లేదు, వచ్చాక దర్శనం రావట్లేదని ఒక అబ్జర్వేషన్ సార్. I'm not asking you to look into it, but this is one of the feedback. Okay, definitely. I will definitely look into that.
ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.